సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ వచ్చేసరికి ఒక లైక్ చేసుకోండి. కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ట్రై టు డూ సబ్స్క్రైబ్. నేను నా గురించి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఈరోజు థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు నేను బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ ఇన్ ద సెన్స్ మీకు ఎలా చెప్పాలి, నేను లాస్ట్ 3 years గా ఢిల్లీలో ఉన్న సంగతి మీకు తెలిసిందే. ఇలా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను సంథింగ్ అని. సో నా స్ట్రాటజీ నేను అసలు ఎలా స్టార్ట్ చేశాను, ఇంత కన్సిస్టెన్సీగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడతాను. నేను జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను, టైం అయితే ఎక్కువ తీసుకున్నాను. సో ఫస్ట్ నేను ఢిల్లీకి వచ్చే ముందు అండ్ అరౌండ్ 2023 జూన్లో అనమాట నేను డిసైడ్ అయ్యాను. సో జూలైలో ఇక్కడికి వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ అంతా చెక్ చేసుకుని అండ్ కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ జూలై 17th వచ్చేసాను నేను ఇక్కడికి. వచ్చిన రోజే 11 నెక్స్ట్ డే అంటే వచ్చి నైట్ అంతా రూమ్ అంతా క్లీన్ చేసుకొని అండ్ ఆ రోజు మండే అనమాట పడుకున్నాము. సో మార్నింగ్ లేచేసరికి 11 అయింది. సో ఆ రోజు నేను మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోయా, ఇప్పటి నుంచి వచ్చే రోజులన్నీ ఇలానే ఉండాలి అని. సో ఆ రోజు నేను మెంటల్గా డిసైడ్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను ఇంకా ఎప్పుడు అదే స్కెడ్యూల్ ఫాలో అయ్యాను అనమాట. చూడండి, బ్రేక్స్ వస్తుంది పక్కా. అండ్ మనం హ్యూమన్స్, వీఆర్ నాట్ సపోజ్ టు ప్రాసెసింగ్ యూనిట్ అండ్ సంథింగ్ మిషనరీ, రైట్? సో మనం హ్యూమన్స్ కాబట్టి మనం తింటాము అండ్ అది అరిగిపోతుంది అండ్ మళ్ళీ తింటాము. అదొక ప్రాసెస్ అనమాట. మనం అలసిపోతాం అనమాట, మనం చేసే పని అలసిపోతాం అనమాట. ఎంత బల్కీగా ఉన్నా, ఎంత హెవీగా ఉన్నా, ఎంత మజికులర్ బాడీస్ ఉన్నా తినకపోతే మనం అడ్డంగా మంచాన పడతాం. సో అది థింగ్ అనమాట. సో నేను ఏం చేశానంటే, సో అప్పుడు ఆ రోజు ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి నా స్కెడ్యూల్ డైలీ 6 hours మాకు క్లాస్ ఉండే. సో డైలీ క్లాస్ వెళ్ళేసిన తర్వాత 6 hours క్లాస్లో ఉండేవాడిని. దాని తర్వాత రూమ్కి వచ్చేసి అండ్ ఈవినింగ్ 8:30 to 9 ఆ టైంకి ఏదో ఒకటి తినేసి ఇంకా కూర్చునే వాళ్ళం. కూర్చుంటే మళ్ళీ ఎలా ఉండేదంటే 9:30 మ్యాక్స్ 9:30కి నేను నా ఫ్రెండ్ కూర్చునే వాళ్ళం. అప్పుడు ఎలా ఉండేదంటే నేను ఎంత సీరియస్గా ఉన్నాను అబౌట్ మై కన్సిస్టెన్సీ అండ్ మై స్టడీస్, నా రూమ్మేట్ కూడా అంతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవాడు. అది మాకు ప్లస్ పాయింట్ అనమాట. ఏదో ఒక రోజు నేను టైర్డ్ అయిపోయాను, ఈరోజు వద్దులే అనుకొని నేను పడుకుందాం అనుకుంటే ఇప్పుడు వాడు ఆ రోజు మేబీ ఈరోజు వీడు పడుకుంటున్నాడు, నేను ఈరోజు కూర్చొని చదువుకుంటే ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటానని ఫీల్ అయ్యేవాడు ఏంటో, ఐ డోంట్ నో. బట్ వెళ్ళేసి వాడు కూర్చున్నప్పుడు ఓకే, ఇప్పుడు నాకు ఈరోజు బాగాలేదు, బట్ నేను ఐఎమ్ క్యాపబుల్ టు అడాప్ట్, నేను చదువుకోగలను. మరీ అంత కళ్ళు తిరిగి అండ్ సంథింగ్ ఇంత స్టేజ్ లేదు కదా. సో అలానే నేను వెళ్ళేసి చదువుకునేవాడిని. సో ఇంకా అలా ఇద్దరు ఒక కాంపిటీషన్, అదొక ఇన్విజిబుల్ వార్ అనమాట ఇద్దరికి. అండ్ ఇద్దరు మైండ్లో ఒకటే ఉండే. ఇంట్లో కొంచెం తెలుసు కదా, మేము కొంచెం రిలేటివ్స్. సో వాడికి ఒకవేళ అయిపోతే నా పేరెంట్స్ నన్ను తిట్టడం, లేకపోతే నాకు అయిపోతే మా పేరెంట్స్ సంథింగ్ హైప్గా చెప్పుకోవటం, వాళ్ళ పేరెంట్స్ వాడిని తిట్టడం, సంథింగ్ ఇలాంటివి అవుతుందని చిన్న డైలమా అనమాట ఇద్దరికి హార్ట్లో. సో ఇద్దరం బాగా కష్టపడ్డాం. చెప్తున్నాం కదా, 11 months సీరియస్గా ఒక్క రోజు కూడా మేము క్లాస్కి వెళ్ళకుండా లేము. అండర్స్టాండ్? అంటే ప్రతిరోజు సేమ్ స్కెడ్యూల్ అనమాట. క్లాస్ ఉందంటే మేమిద్దరం అక్కడ ఉండాల్సిందే. అంత కమిట్మెంట్గా ఒక 1 year చేసాం. దాని తర్వాత ఆప్షనల్ వేరే ఉండే, దాని తర్వాత ఒకే రూమ్మేట్. బట్ అండ్ నేను చెప్పినట్టే ఢిల్లీ వచ్చిన కొత్తలో మేము చాలా ఎక్స్పెన్సివ్, పర్ పర్సన్ 12,000, అది కూడా షేరింగ్. అంత హై లెవెల్ అనమాట అప్పుడు. అండ్ కుకింగ్కి 4 months 4,000 per month అంతా చార్జ్ చేసి ఉన్నాం మేము. సో దాని తర్వాత రియలైజ్ అయ్యాం ఇలాగే ఉంటే అవ్వదు అనుకుని, అప్పుడు పర్ మంత్ 25,000 అలా అవుతుండే. సో అది ఒక బ్యాలెన్స్ చేసుకున్నాను అనమాట. నేను చిన్నగా కోచింగ్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఎక్స్పాన్సివ్ హైగా ఉంది అండ్ టైం చూసుకుంటే అసలు తెలియట్లేదు. అండ్ మేము ఏమైనా ఖాళీగా ఉన్నామంటే అది లేదు, మా పనిలో మేము ఉన్నాము. సో అదంతా వెళ్ళిపోతూ ఉంది. సో నేను ఒకటే ఫిక్స్ అయిపోయాను, యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ నా ఎక్స్పెన్సివ్ తక్కువ చేసుకోవాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి నేను చదువుతున్నాను, బట్ ఇంకొంచెం ప్రొడక్టివ్గా చదవాలి. అండ్ ఈ కోచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి అని నాకు ఉండే. సో నేను వాటి మీద ఫోకస్ చేశాను. వెంటనే మా రూమ్మేట్తో మాట్లాడి, సో మనం చాలా ఎక్కువ కట్టేస్తున్నాం అండ్ 1 year అయిపోయింది, సో మనం వేరే రూమ్స్ సెర్చ్ చేసుకుంటే బెటర్ అని ఇంకా మాట్లాడుకుని నేనైతే సింగిల్ షేరింగే 9,000కి ఉందన్నమాట ఇప్పుడు నేను కరెంట్లీ ఉన్న రూము. సో వెంటనే నేను వచ్చేసాను అనమాట. బట్ ఇది కొంచెం ఫార్ అవే ఫ్రమ్ ఇన్స్టిట్యూట్. బట్ నేను అనుకున్నాను దీన్ని కూడా ఒక పాజిటివ్ వేలో కన్వర్ట్ చేశాను. ఇది ఫస్ట్ బ్లాక్ అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ఒక 300-400 meters అవే. ఇన్స్టిట్యూట్ అయితే 1 kilometer ఉంటుంది.
నేనేమనుకున్నానంటే లైక్ మనం అట్లీస్ట్ 1 కిలోమీటర్ అయినా నడవాలి పర్ డే, బికాస్ ఎప్పుడు సిట్టింగ్ పొజిషన్లోనే ఉండటం, చదువుకోవటం ఇన్స్టిట్యూట్లో, అండ్ 6 hours క్లాస్ వినేసి మళ్ళీ వచ్చి రూమ్కి వచ్చేసి చదువుకోవటం. సో మాకు కంప్లీట్గా ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేదనమాట. నాకు అర్థమైంది ఏంటంటే లైక్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లైక్ హెయిర్ ఫాల్ అవ్వటం, సంథింగ్ బాడీ కొంచెం ఒబేసిటీ వచ్చేయటం, అండ్ తెలుసు కదా లైక్ ఓవర్ ఏజ్ మనకి బాడీ గెయిన్ అయిపోవటం, కొంచెం అయిపోతాం అనమాట. వద్దులే లైక్ సో దాన్ని మెయింటైన్ చేసుకోవాలని నేను ఫస్ట్ అదొకటి, అండ్ ఎక్స్పెన్సివ్ తగ్గించుకోవాలి సెకండ్, అండ్ ఇవి ఒక్కొక్కటి స్లోగా పెట్టుకొని, అండ్ నేను గెస్ చేశాను అనమాట లైక్ ఇది 1 or 2 year లో కంప్లీట్ అయ్యేది కాదు, ఇది చాలా కాంప్లికేటెడ్ థింగ్, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో దాన్ని మనం కరెక్ట్గా కన్వే చేసుకోవాలి, బర్డెన్ అవ్వకూడదు అని నేను జస్ట్ ఇలా ఒక్కొక్కటి కంప్లీట్గా థింక్ చేసుకొని, అండ్ అప్పటికే నాకు స్లోగా అవేర్నెస్ వస్తుంది, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి, మనం సొసైటీతో ఎలా ఉండాలి. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్లీ క్లాస్కి వెళ్తున్నాను కదా, సో అట్లీస్ట్ వింటున్నాను నేను అక్కడ. అండ్ యాక్చువల్లీ నేను బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ ఇంజనీర్, అండ్ దట్టు మాకు హ్యూమానిటీ సబ్జెక్ట్ లైక్ జియోగ్రఫీ, హిస్టరీ, ఈ ఎకానమీ వంటివి మాకు ఎప్పుడో మనం లైక్ ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్లో చదువుకుంటాం మనం, లైక్ సోషల్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ. సో ఇప్పుడు టెక్నాలజీ అయితే నాకుంది, లైక్ అది కూడా ఎలక్ట్రికల్ నాలెడ్జ్ అనమాట. సో అంతా ఫ్రెష్గా ఉండే, అండ్ దట్టు ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి నాకు వాళ్ళు కొన్ని హిందీలో చెప్తారు ఇక్కడ. దట్ లైక్ ఢిల్లీ అంటే నార్త్ ఇండియా, అండ్ హిందీ పీపుల్స్ రూల్ చేస్తారు, ఎక్కువగా వీళ్ళే ఉంటారు. సో ఫ్యాకల్టీస్ కూడా హిందీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. సో వాళ్ళు ఏదైనా కొంచెం సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి అంటే హిందీయే ప్రిఫర్ చేస్తారు. సో దట్స్ ఇట్. వాళ్ళు అర్థమైనా అవ్వకపోయినా నేను ఫస్ట్ బెంచ్లో అన్ని మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట, ఎక్కడా తగ్గకూడదు, మనం వన్స్ వస్తున్నామంటే 100% ఇవ్వాలి అని. ఫస్ట్ థింగ్ ఢిల్లీ అన్నిటికన్నా హై అనమాట. ఇప్పుడు యూపీఎస్సీ హబ్ అంటే ఢిల్లీ అంటారు, బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఢిల్లీని అంటారు. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నాను, అండ్ నేను కూడా బెస్ట్ ఉండాలి కదా అని నేను ఫస్ట్ బెంచ్లో వెళ్ళి కూర్చునేవాడిని, అండ్ బాగా ఇంటరాక్ట్ అయ్యేవాడిని, అండ్ సంథింగ్ లైక్ ఓకే ఫైన్ అంతా ఎన్వైరన్మెంట్. కోచింగ్ అయితే 100% నేను లైక్ గ్రాప్ చేసుకున్నాను, నాకు ఓకే అనిపించింది. దాని తర్వాత ఆప్షనల్ తీసుకున్నాను, అండ్ ఆప్షనల్ తీసుకున్నప్పుడే లైక్ స్లోగా అండ్ సీసాట్ అవి కూడా తీసుకున్నాను. అండ్ చూస్తూనే సెకండ్ అటెంప్ట్ వచ్చేసింది. ఆ సెకండ్ అటెంప్ట్ పర్లేదు, బాగానే ఇచ్చాను, అండ్ ఓకే అనిపించింది. బట్ సీసాట్ దెబ్బేసింది, బట్ వాట్ ఎవర్. అండ్ దాని తర్వాత ఇంకా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాస్. కంప్లీట్గా సీసాట్ అంటే అండ్ జిఎస్ ప్రిలిమ్స్ అంటే నాకు భయం లేదు. సో వెంటనే జిఎస్కి ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేశాను, లైక్ ఆన్సర్ రైటింగ్ అనమాట. సో ఇలా నార్మల్గా ప్రిపేర్ అయితే ఓకే కాదు అనుకుని నేను జస్ట్ మెంటర్షిప్ ఒకటి తీసుకున్నాను. మెంటర్షిప్ అంటే మనం డైలీ వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ నేను ప్రతిరోజు 12 hours ఏం చేశాను అవన్నీ నా దగ్గర ఈవెన్ డేటా ఇప్పటికి కూడా ఉంది, మీకు ఏదో ఒక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పైన ఉంది. సో ఎలా ఉంటుందంటే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఒక A4 షీట్ ఉంటుంది, దాని మీద మార్నింగ్ వేకప్ టైం ఉంటుంది, ఎప్పుడు లేచావు, అండ్ లైట్గా వాటర్ తీసుకొని ఫస్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేసావు, 8 to 9, 9 to 10 సంథింగ్, అండ్ అది ఫస్ట్ స్లాట్, అండ్ సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్ అలా ఉంటుంది అనమాట. లైక్ ఒక 24 hours పేజ్ ఉంటుంది. సో అక్కడ మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. అవన్నీ అలా చేసిన తర్వాత ఎవ్రీ వీక్ వన్స్ ఏ వీక్ అనమాట మనం వెళ్ళి మెంటర్ని కలవాలి. మనం లైక్ డైలీ అకౌంటబిలిటీ షీట్ అని ఉంటుంది, అవి చూపిస్తే వాళ్ళు చెప్తారు ఓకే నువ్వు జిఎస్కి ఇంత టైం ఇస్తున్నావు, అండ్ ఆప్షనల్కి ఇంత ఇస్తున్నావు, అండ్ నీ సీసాట్ వాటికి ఎంత ఇస్తున్నావు, ఓకే టైం అయితే ఇస్తున్నావు, నువ్వు ఎలా చదువుతున్నావు ఏంటి అనేది వాళ్ళు కొంచెం మనం మాట్లాడుకోవచ్చు అనమాట. లైక్ మెంటర్షిప్ అంటే లైక్ వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళు ఉంటారు, మెయిన్స్ లైక్ మనల్ని బాగా గైడ్ చేస్తారు ఈ జర్నీలో. సో దట్స్ ఇట్ అనమాట. అండ్ అలా వెళ్ళి వచ్చేసి డైలీ అలా చేసేసేవాడిని. దాని తర్వాత ఈ అటెంప్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ ఆ కన్సిస్టెన్సీ నేను ఎలా మేనేజ్ చేయగలిగానంటే ఒకటే అండి, మనం రెస్ట్ అనేది చాలా అవసరం బాడీకి. మనం హ్యూమన్ బీయింగ్స్ కదా. ఇప్పుడు మనం ఈవెన్ ఒక కంప్యూటర్ని మీ మొబైల్ ఫోన్ని చూసుకోండి, రైట్ నౌ మీరు యూజ్ చేస్తున్నారంటే దాని బ్యాక్ లైక్ బ్యాటరీ ఏరియాలో ఎంత హీట్ జనరేట్ చేస్తుంది. సో అలాగే మన బ్రెయిన్ కూడా అవసరం అనమాట, రెస్ట్, రిలాక్స్. సో నేనేం చేసేవాడిని అంటే పర్ మంత్ ఫస్ట్ ఎవ్రీ వీక్ 1 day నేను గ్యాప్ తీసుకున్నాను. తర్వాత నా బాడీ అడాప్ట్ అయిపోయి 2 weeksకి ఒక రోజు గ్యాప్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1 monthకి ఒక గ్యాప్ అనమాట. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వచ్చి 1 month అవుతుంది. సో వచ్చిన వెంటనే నేను యూట్యూబ్ ఛానల్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, అండ్ ఈ లైబ్రరీ వెంటనే తీసుకొని డైలీ నా స్కెడ్యూల్ వెంటనే స్టార్ట్ చేసేసాను నేను. సో నాకు నిన్న అనిపించింది లైక్ గ్యాప్ తీసుకుందామని, బట్ ఓకే అని జస్ట్
ఓకే అని పుష్ చేశాను నిన్న. బట్ ఈ రోజు అయితే నాకు గ్యాప్ పక్కా తీసుకోవాలనిపించి జస్ట్ మనకు లైక్ ఆ రోజు మనం లెగుస్తాం కదా, ఆ రోజే తెలుస్తుంది మనకి నిజంగా మనం అలసిపోయామా లేదా అనేది. కానీ మనం నిజంగా బాడీకి బ్రెయిన్కి గ్యాప్ కావాలి అంటే ప్లీజ్ రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే అసలు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాక్ట్ చేస్తుంది అనమాట. మన ఫోకస్ చేంజ్ అవుతుంది అండ్ మన రొటీన్ డైలీ ఇదే లైఫ్ కాదురా బాబు, ఇంకా ఉంది. ఇప్పుడు మనకు నచ్చినట్టు మనం ఉండాలి. ఇప్పుడు మనం ఇస్తున్నాం 100%. ఒకే స్కెడ్యూల్ ఫాలో అవ్వటం, ఒకే చదవటం అంత ఈజీ కాదు. అయినా మనం ఇస్తున్నాం, డైలీ వెళ్తున్నాం, ఒకే రొటీన్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ దూరం పెట్టేసి మన పని మనం చేసుకోవటం, చదవటం. ఏ కాంపిటేటివ్, నాట్ ఓన్లీ యూపీఎస్సీ, బట్ యూపీఎస్సీలో వచ్చాక కొంచెం హెవీగా ఉంటుంది. అంటే నేను ఒక్కడనే కాదు, ఇక్కడ అందరూ అంతే చేస్తారు. బట్ నా వరకు నేను చెప్పేది ఏంటంటే, నేను వీళ్ళందరి మీద కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాను. లైక్ వీళ్ళు ఎవ్రీ వీక్ వన్స్ హాలిడే బ్రేక్ తీసుకుంటారు, నేను తీసుకోను. ఎందుకంటే నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, నాట్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ మనీ, ఫినాన్షియల్, ఈవెన్ ఎడ్యుకేషనల్ పరంగా పూరే. నేను లైక్ అంత టాప్ స్టూడెంట్ ఏం కాదు, లైక్ 8%, 7.5%, అది నా పర్సంటేజ్ అనమాట. 10th, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ 6, 7, 8, 9, సో ఈ రేంజ్లో ఉంటుంది. నాట్ ఓన్లీ హై, నాట్ ఓన్లీ మరీ లో అనమాట. సో ఇప్పుడు నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు నాలాంటి బ్యాక్గ్రౌండ్, పూర్ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ ఏం అంతగా చదువుకోలేదు, అక్కడ నుంచి వచ్చి మనం ఇక్కడ ఉంటున్నాం అంటే అది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. ఈ ఎన్వైరన్మెంట్ లో ఉండటం, ఈ లైక్ వీళ్ళంతా బాగా చదివేవాళ్ళు, డే అండ్ నైట్, NIT, IIT నుంచి. అండ్ ఈవెన్ ఇక్కడ వచ్చాక మనకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఇంపాక్ట్ అవుతుంది. చాలా మంది పెద్దోళ్ళు ఉంటారు. పెద్దోళ్ళు అంటే ఇప్పుడు మనం జస్ట్ మనకన్నా ఒక 1 year పెద్దోడైనా సీనియర్ అనేస్తాం. కానీ ఇక్కడ మనకన్నా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పెద్దోళ్ళు కూడా ఉంటారు అండ్ చిన్నోళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది. బట్ మనం చిన్నగా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అని కొంచెం నేర్చుకుంటాం. ఇది నేను స్లోగా స్టార్టింగ్లో నాకు కొంచెం ప్రాబ్లం అయింది. చిన్న గొడవలు కూడా వచ్చాయి. నేను సీనియర్స్తో గొడవ పడ్డాను అనమాట. తర్వాత రియలైజ్ అయ్యాను, ఓకే ఇట్స్ మై బ్యాడ్. అండ్ దాని తర్వాత స్లోగా నేను నేర్చుకోవటం, ఈ అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, సీనియర్స్తో ఎలా ఉండాలి, మన జూనియర్స్తో ఎలా ఉండాలి అని చిన్న థింగ్స్ అన్ని స్లోగా నేర్చుకున్నాను. సో ఇవన్నీ వచ్చిందనమాట. లైక్ నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఎప్పుడైతే నిజంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నిజంగా రెస్ట్ నీడ్ అయితే ప్లీజ్ స్కిప్ చేసే ఒక రోజు. అండ్ మన హ్యూమన్ నేచర్ ఎంత గ్రేట్ అంటే, మనం 10 రోజులు కష్టపడినా ఒకటే, 10 రోజులు కష్టపడి ఒక రోజు గ్యాప్ తీసుకున్నా ఒకటే, మన బాడీ ఈజీగా అడాప్ట్ చేస్తుంది, రిలాక్స్ అయిపోతాం అనమాట. అలా అని మనం ఇంకా డైలీ రిలాక్స్ అవి ఇవి తీసుకుంటే ఇంకా మనకి లైక్ ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఉండదు. సో మనం కొంచెం క్రియేటివ్, లైక్ అందరూ చేసింది కాకుండా మనం కొంచెం ఓవర్గా రావాలి అండ్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే నా ఇంటెన్షన్, ఎవరు సాధించింది మనం సాధించాలంటే ఎవరిలో లేనిది మనలో ఏదో ఒకటి ఉండాలన్నమాట, ఆ స్కిల్ అనేది. సో ఆ స్కిల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకడు 5 hours రెస్ట్ తీసుకుంటాడు, ఒకడు 10 hours తర్వాత రెస్ట్ తీసుకుంటాడు, ఇంకొకటి 24 hours చదువుతాడు, దాని తర్వాత రెస్ట్. సో ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ వాళ్ళు వాళ్ళ టైం టేబుల్ని, వాళ్ళ స్కెడ్యూల్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు ఏంటి అనేది. సో నేనైతే అలా చేసుకుని ఉండేవాడిని. అండ్ ఇప్పుడు దీని కాంటెక్స్ట్ ఏంటంటే, నేను స్కెడ్యూల్ వేసుకుంటాను. ఫస్ట్ నా స్ట్రాటజీ క్లియర్గా ఉంటుంది. ఒకటి, నేను యూపీఎస్సీ క్లియర్ చేసినా ఒకేలా ఉంటాను, చేయకపోయినా ఒకేలా ఉంటాను. ఫస్ట్ నేను మెంటల్గా ఫిక్స్ అయింది అదే. చేయకపోతే మనం ఏం తక్కువ అని కాదు, చేస్తే మనం ఏం ఎక్కువ అని కాదు. లైక్ చాలామంది సర్వీస్లోకి వెళ్ళి రిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు, వెళ్ళకుండానే రిజైన్ చేసిన వాళ్ళు. మనం అన్ని అనుకున్నట్టు అవ్వదు, బట్ మనకంటూ ఒక ప్యాషన్ ఉండాలి, సివిల్ సర్వెంట్ సర్వీస్ అనేది. సో నాకు అర్థమైంది అనమాట, నాట్ ఓన్లీ దిస్ జాబ్, ఇంకా మనకి చాలా ఉంది సివిల్ సర్వీసెస్ ఇవి చేయాలంటే. సో ఇలా చిన్నగా నాకు అర్థమైంది అనమాట. అండ్ బిహేవ్ ఎలా ఉండాలి, ఒక బ్యూరోక్రాట్ ఎలా థింక్ చేస్తాడు, ఈ చిన్న వాటి థింగ్స్కి మనం ఎలా డివియేట్ అవ్వకుండా ఉండాలి. సో ఇవన్నీ ఓవర్ ఏ టైం నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఒకటే, క్రాక్ చెయ్యాలి. క్రాక్ చేయకపోతే మనకి మనం ఎవరికి చూపించలేకపోతాం, అంటే లైక్ వీడు నిజంగా చదువుతున్నాడా లేదా అనేది. సో క్రాక్ చేస్తే ఒక హోప్, ఒక నమ్మకం వస్తుంది. అంత మాత్రాన క్రాక్ చేయకపోతే తను చదవలేనట్టు కాదు, అండ్ ఈజ్ నాట్ లైక్ జస్ట్ ఏం రాదు అన్నట్టు కాదు. సో ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. అండ్ ఈరోజు థింగ్ ఏంటంటే, నేను గ్యాప్ తీసుకున్నాను, అది కూడా ఒక 6 hours. నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నాకు అర్థమైంది సీను. సో ఎందుకు ఇంకా వెళ్ళటం అనిపించి ఒక 6 hours అయితే నేను జస్ట్ కంటిన్యూగా అలాగే ఉండిపోయాను. అండ్ నేను నిజంగా నా ఓన్ కంపెనీని నేను ఎంజాయ్ చేశాను. ఫస్ట్ థింగ్, లైక్
ఏం తినకపోయినా పర్వాలేదు, అండ్ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ రిలాక్స్గా ఏం థింక్ చేయను, ప్రశాంతంగా పడుకుంటాను. లైక్ ఏమైనా చేయాలి అనిపిస్తే చేయటం, లైక్ మూవీస్, వాచింగ్ వీడియోస్, సంథింగ్ ఏదో ఒకటి చూసుకోవటం. నాకు నా హార్ట్కి కొంచెం హ్యాపీగా అనిపించే థింగ్స్ అయితే నేను చేస్తాను. అండ్ ఆ రోజు నేను నా టైం అసలు ఎవరికి ఇవ్వను, అంత బిజీ అనమాట. ఈవెన్ చదువుతున్నప్పుడైనా ఎప్పుడో ఒకసారి ఒక 2 minutes ఎవరికైనా మాట్లాడటం, సంథింగ్ అలా చేస్తాను. కానీ నా కంపెనీ నేను అలోన్గా అండ్ నా ఓన్గా ఎంజాయ్ చేసినప్పుడు నేను ఎవరిని ఇంటర్ఫియరెన్స్ అవ్వనివ్వను. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఈ బ్రేక్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే అప్కమింగ్ 20-25 days అప్ టు 1 month అనమాట, నేను చాలా స్టాండర్డ్గా ఉంటాను, వితౌట్ ఎనీ గ్యాప్, వితౌట్ ఎనీ లైక్ రెస్ట్. రిమైనింగ్ అప్కమింగ్ డేస్ మొత్తం ఫ్లూయెంట్గా హ్యాపీగా ఉండాలి అంటే ఈ గ్యాప్ నిజంగా అవసరమే. లైక్ ఎలా అంటే ఇప్పుడు పులి ఆర్ సింహం లైక్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఇలా దూకేటప్పుడు ఒక బాడీ మోషన్ ఇస్తుంది అనమాట. లైక్ ఒక 2 కాళ్ళు బ్యాక్ ఇస్తుంది. అంత మాత్రాన తగ్గినట్టు కాదు కదా. అదేంటంటే ఆ పుష్ అంటే ఆ రిమైనింగ్ అప్కమింగ్ వచ్చే 1 monthని మనం అప్రోచ్ అవ్వాలి అంటే ఒక చిన్న బ్యాక్ అనేది అవసరం. లైక్ మనం ఒక లైక్ బాణం అంటారు కదా, బౌ అండ్ యారో. సో అది తీసుకొని ఇలా పుష్ చేస్తాం కదా, బ్యాక్ పుల్ చేస్తాం కదా. సో మనం ఎంత ఫోర్స్ అండ్ ఎంత కమిట్మెంట్ ఉంటే అంత ఇదనమాట. సో ఆ థింగ్ అనమాట. నా బ్రేక్ అయితే ఇలా ఉంటుంది. ఒక రోజులో నేను ఒక 6 hours కంప్లీట్ బ్రేక్ తీసుకుంటాను. రిమైనింగ్ మళ్ళీ వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాక్ టు లైబ్రరీ సంథింగ్ వెళ్ళేసి న్యూస్ పేపర్ కొంచెం చిల్ మూడ్లో చదివేస్తాను. అండ్ అలా అయితే చేస్తాను నేను. ఇది నాట్ ఓన్లీ ఈ రోజు, నేను ఈ 3 years నుంచి అంతే చేశాను. సో చెప్తున్నా కదా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ఒక 3 hours కూర్చోవాలంటే ఒక 10 to 15 minutes ప్రాపర్ మంచి క్వాలిటీ బ్రేక్ తీసుకో. అండర్స్టాండ్? ఒక ప్రాపర్ డే అంతా నువ్వు హార్డ్ వర్క్ చేసి కష్టపడాలి అంటే ఫస్ట్ దానికన్నా ముందు నైట్ ఉంది కదా, దాన్ని హ్యాపీగా పడుకో అండ్ హ్యాపీగా లైక్ స్లీప్ని ఎంజాయ్ చేయి. అప్పుడే నువ్వు నెక్స్ట్ డేలో ప్రొడక్టివ్ తీస్తావు. లేకపోతే రిమైనింగ్ డేస్ కూడా మీరు ఫేస్ చేసే ఉంటారు. నైట్ ప్రాపర్ స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే అంతా కొంచెం క్లమ్జీగా, కొంచెం హెజిటేట్గా, సంథింగ్ అలా మెస్సీగా ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ వస్తుంది. అండ్ నాకు తెలిసి నేను ఓకే ఫైన్ ఇవన్నీ బాగా అడాప్ట్ అయ్యాను అండ్ చాలా నేర్చుకున్నాను. సో మీకు ఎందుకో ఈరోజు చెప్పాలి అనిపించింది, అందుకనే చెప్పాను. సో మా ఛానల్, నా కంటెంట్ ఎలా ఉందో ఏంటో, ఇంకా ఏమైనా చెయ్యాలి అండ్ ప్లీజ్ కామెంట్స్ చేయండి. ఇంకా ఏమైనా చెయ్యాలి ఇంకొంచెం హైప్ రావడానికి. ప్రజెంట్ అయితే నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను అన్ని. అండ్ ఈరోజు ఈ వీడియో మ్యాక్సిమం లెంత్ అయ్యే అవకాశాలు ఉంది. నేను ఏం చేస్తానంటే ఇది పేపర్స్ అనమాట నేను ఇచ్చినప్పుడు సంథింగ్ అవి. అండ్ ఇదైతే యాక్చువల్ 2023లో హాల్ టికెట్, అడ్మిట్ కార్డు. అండ్ నేను చెప్పాను కదా బుక్ ఒకటి ఉండేది అని. సో ఇదే అనమాట. ఈ బుక్ చూస్తే నన్ను నేను గుర్తు తెచ్చుకుంటాను అనమాట. సో ఇవైతే మీరు లిటరల్లీ చూసి నవ్వుతారనమాట. ఇది మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో. అండ్ ఇవంతా నేను షెడ్యూల్ వేసుకునేవాడిని అనమాట. సండే ఎలా ఉండాలి, మండే ఎలా ఉండాలి అని. ఈ బుక్ మొత్తం మ్యాక్సిమం నేను న్యూస్ పేపర్ నుంచి నేర్చుకుంది. యాక్చువల్లీ ఇది రఫ్ బుక్. నేను రఫ్ బుక్కే ఇంత ఇదిగా ప్రిపేర్ చేసుకున్నాను, ఇంత చేశాను అనమాట. ఇందులో నా జర్నీ ఎంటైర్ 1 year జర్నీ మొత్తం ఉండే. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వటం, తెలుగులో నేర్చుకోవటం, అసలు ఏంటి నిజం చెప్తున్నాను. ఇలాంటివి చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ మెమోరీస్ అని అనుకోవచ్చు, బట్ ఇవన్నీ నిజంగా చేస్తే కొంచెం ఎమోషనల్గా ఇదవుతాం. మనం ఎప్పుడు ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఈవెన్ నేను డేట్స్తో సహా మొత్తం నాటు ఒక పేజీ 2 పేజీలు అని కాదు. ఏ టాపిక్ నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఆ టాపిక్ దగ్గర నేను డేట్స్ సంథింగ్ అవన్నీ యాడ్ చేస్తాను. అండ్ ఏ ఇయర్కి పేపర్ ఆ ఇయర్ నేను దాచిపెట్టుకుంటాను. అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట. ఆ అటెంప్ట్లో చేసిన మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసుకుని నెక్స్ట్ అటెంప్ట్లో రిపీటెడ్ కాకుండా చేసుకుంటాం. సో ఇంకో థింగ్ వచ్చేసరికి ఈ బుక్ ఒకటి. ఇందులో మీకు ఒకటి చూపిస్తాను, మీరు షాక్ అవుతారు. సో రికార్డ్ అవుతుందో లేదో, అయితే ఐ హోప్ రియల్లీ లక్కీ. చూడండి నా డెడికేషన్ ప్లాను ఎంత గట్టిగా ఉంటుందంటే, ఇది ఫస్ట్ అనమాట. నేను వచ్చినప్పుడు ఆ డేట్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇంత డెడికేటెడ్గా నేను సీదా ఫైనల్ రిజల్ట్ వరకు ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏమైందంటే లైక్ అప్పుడు దాకా నేను ఇందులో చేశాను అనమాట. దాని తర్వాత మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు, నేను బోర్డు మీద రాసుకున్నాను. సో కొంచెం అకౌంటబుల్గా ఉండటానికి. సో ఇంత ప్రాపర్గా ఇచ్చా నేను, అయినా అవ్వలేదు. బట్ చెప్తున్నా కదా,
ఇంకా ఏం చెప్పను, చూపిస్తాను. ఓకే, ఈ వీడియో అయితే నేను ఎండ్ చేసిస్తాను. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ మన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను, మీ టైం వేస్ట్ చేయను, నా టైం వేస్ట్ చేసుకోను, అది నా ఫిలాసఫీ అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు నిజంగా లైక్ అనిపిస్తే లైక్, నచ్చకపోతే డిస్లైక్, ఏదో ఒకటి చేస్తే ఈవెన్ నాకు ఒక తెలుస్తుంది నేను చేసే మిస్టేక్స్ అండ్ నేను చేసే గ్రేట్ థింగ్స్. సో ఇలాగే ఈ ఛానల్ని కంటిన్యూ చేస్తాను నేను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ.